కూడా ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. సో పోస్ట్ చూసుకుంటే పోకో నుంచి అవ్వడం పోకో వాళ్ళ C85 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క మంచి స్పెసిఫికేషన్స్ మంచి బడ్జెట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 12,000కి మీకు మంచి 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ దాంతోపాటు మంచి బ్యాటరీ ఇచ్చారు, 6000 mAh బ్యాటరీ ఇచ్చారు, 30 hours ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో 10 hours రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీకి కూడా OS అప్డేట్స్ ఇచ్చారు, 2 OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు కూడా వచ్చింది. మోస్ట్లీ రికమెండేషన్ అయితే చేస్తాను తక్కువ బడ్జెట్లో తీసుకోమని. నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు లావా ప్లే మ్యాక్స్ అనేసి అయితే అఫీషియల్ లాంచ్ చేసారు. నేను అఫీషియల్ లావా వెబ్సైట్ ఇప్పుడు నేను చెక్ చేసే టైంకి అయితే ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు వాళ్ళ వెబ్సైట్, మేబీ తర్వాత యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మంచి బడ్జెట్కి అయితే తీసుకొచ్చింది. 13,000 రూపాయల స్మార్ట్ ఫోన్ ఇది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 6.7 inches డిస్ప్లే, ఆండ్రాయిడ్ వస్తుంది, AMOLED డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, మెయింటెనెన్స్ 7300 ప్రాసెసర్తో పాటు LPDDR4X RAM, 8GB 128GB UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు, కాంపిటీషన్ అయితే ఇస్తుంది వేరే మార్కెట్స్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ నార్జో 90 సిరీస్కి సంబంధించిన అడిషనల్ అప్డేట్ వచ్చిందనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే December 16th రోజు లాంచ్ అవబోతుంది అనేసి అయితే ఒక హింట్స్ బయటపడ్డాయి. దాని తర్వాత కొన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 90 వచ్చేసరి కొన్ని అంటే 91 మొబైల్స్ కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. వాళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఫుల్ HD OLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 50 MP మెయిన్ కెమెరా, MEMC 7300 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, 80 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అయితే లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో అడిషనల్గా వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మనం మోటరోలా ఉంటాం. మోటరోలా G Stylus 2026 మోడల్ ఏదైతుందో స్పాట్ అయిందంట. రెండేసి ఏవైతే బయటపడ్డాయి అనేసి అంటే దాని తర్వాత మోటోరోలా ట్యాగ్ 2, మోటోరోలా Edge 70 Ultra కూడా కొన్ని లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బయటపడ్డాయి అంటారు. సో అడిషనల్గా పక్క అయితే లేదు, లీగల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, కొన్ని రూమర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే అనుకోవచ్చు బై. సో స్పెసిఫిక్గా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి కొన్ని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రజెంట్ అయితే ట్యాగ్స్కి సంబంధించిన అయితే పెద్దగా ఏం లేవు, బ్లూటూత్తో పాటు వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ G Stylus చూసుకుని 5000 mAh బ్యాటరీ, OLED డిస్ప్లేతో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ Note 15 5G 108 MP స్పెషల్ ఎడిషన్ ఏదైతే ఉందో మనకి ఈ January 6th లాంచ్ అవబోతుంది అనేసి అయితే హింట్స్ బయటపడ్డాయి. కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే చేశారు. సో 108 MP కెమెరాతో పాటు వస్తుంది అనేసి స్పాట్ అయిందనేసి అయితే అన్నారు. సో లాంచింగ్ ఆన్ 6th January ఒక పోస్టర్ కూడా వచ్చింది. సో చూడాలి బై, దీని గురించి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే నాకు దొరకలేదు. కానీ ఏంటంటే 6.8 inches AMOLED డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, HyperOS వస్తుంది, ఇది 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో బాగానే ఉంది బై, మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అక్కడ. సో ఇది సాఫ్ట్వేర్స్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. శాంసంగ్ వాళ్ళది One UI 8.5 బీటా ఏదైతే ఉందో ఇండియాలో S25 యూజర్ స్కోర్ అయితే ఉన్నారో అప్డేట్ అయితే వచ్చేసింది. ఒకవేళ ఇట్లా చెక్ చేసుకోవాలంటే టెస్టింగ్ చేసుకోవాలన్నా సరే వాళ్ళు S25 స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే బివిన్ అనే వాళ్ళు CL100 మినీ SSD అయితే తీసుకొచ్చారు. సో ఇది కన్జ్యూమర్ లెవెల్కి తీసుకొచ్చి ఇది 512GB 1TB 2TB ఆప్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చి ఈ NVMe ఎట్లా పనిచేస్తుంది అంటే మన సిమ్ కార్డ్ ఉంటుంది కదా, సో సిమ్ కార్డ్ సిమ్ ట్రే NVMe స్టోరేజ్ అయితే తీసుకొచ్చి సిమ్ కార్డ్ లాంటిదే. స్టార్టింగ్ ప్రైస్ $85 అంటారు. సో సింపుల్ చెప్పుకోవాలంటే 7,500 అట్లుంటుంది. చాలా చిన్న సైజు వివిన్ వాళ్ళది. నెక్స్ట్ స్టీమ్లో చూసుకుంటే మాత్రం గేమింగ్కి సంబంధించిన న్యూస్, స్టీమ్లో మంచి ఆఫర్ వస్తుంది. యాకుజా లైక్ ఏ డ్రాగన్కి సంబంధించిన డిస్కౌంట్లో వస్తున్నాయి. దాంతోపాటు యాకుజా 0 డైరెక్టర్ కట్ అనే గేమ్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది 8th December రోజున. అండ్ దీనికి సంబంధించిన అయితే మనకి ఆఫీస్కి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి 9th December రోజు అప్డేట్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్రెడీ డైరెక్టర్ కట్ అప్గ్రేడ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు అంటాను. ఇక్కడ డైరెక్టర్ కట్ అప్డేట్ చూసుకుంటే 1248 రూపాయలకు ఉంది. సో యాక్చువల్ డైరెక్టర్ కట్ చూసుకుంటే మాత్రం 3000కు ఉంది. ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ బై నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.